వంద పెట్టి కూరలు పడరా. సరిపోదండి. ఎలాగోలా సరిపెట్టుకోరా. నేను ఎక్కడి తేనో ఎల్లో ఎలా తమ్ముళ్ళు ఏం సరిపెట్టుకోవాలి? చేస్తున్నారు బాబాయ్? దొరక్క నేల మీద పడి తోలుతున్నారు. ఎవరికా ఇవ్వరా ఫ్రెండ్ పెళ్లికి వెళ్ళడానికి బట్టలు కావాలన్నారుగా, తీసుకొచ్చాను. ఇవ్వండి, సూపర్గా ఉన్నాయి. మాకు ఈ బట్టలు వద్దనే. ఇదేంట్రా మీరేగా కావాలన్నారు? పోనీ చెప్పండి ఇంకేం కావాలి? కొండ మీద కోతి. అబ్బాయి. అబ్బాయి మీకేం కావాలరా? మరి మాకు మీకు అమ్మాయి కావాలి. అయితే వెళ్ళి తీసుకొచ్చేద్దానండి. రే గ్యాస్ తీసుకెళ్ళు. ఉన్నాయి బాబాయ్. వేసాడరా. అసలు వాళ్ళు ఎవరిగారు అనుకుంటున్నా? అమూల్ అమూల్ పాల డబ్బాలు. నీ బొంత. అమ్మాయిలు కావాలంట అనుకున్నా. ఏదో ఒక రోజు నీ తమ్ముడు నిన్ను బ్రోకర్ని చేస్తారు అని. బాబాయ్ తూ బహుత్ జ్యాదా బాత్ కర్తే హై, బోర్డర్ నహీ క్రాస్ కర్నా. రై విషయం ఏంటో వివరంగా చెప్పండి రా. మరేమో వాడు అమ్మాయిని నేను అమ్మాయిని ప్రేమించాం. అంతేనా? ఇద్దరు ఒకే అమ్మాయిని ప్రేమించారా? పోవడానికి వెళ్తారు. లేవండి, చాలా సంతోషం రా. మీకు మంచి అమ్మాయిలను చూసి పెళ్లిళ్ళు చేసి ఒక ఇంటి వాళ్ళని చేయాలని ఎప్పటి నుంచో కలలుగన్నాను. నాకు ఆ శ్రమ లేకుండా మీరే అమ్మాయిని సెలెక్ట్ చేసుకున్నారంటే నాకు చాలా ఆనందంగా ఉందిరా. మరి ఎంత సెంటిమెంట్ గేర్లోకి వెళ్ళమాకబ్బాయి. కళ్ళమ్మట డీజిల్ కారిపోతుంది. అవతల ఆ పిల్లలకి మన ఆభారాగాళ్ళు నచ్చారో లేదో అది తెలుసుకో. బాబాయ్ ఆ బార్డర్ క్రాస్ చేశా. రాయ్ ఇంతకీ అమ్మాయిలకి మీరంటే ఇష్టమేనా? ఆ సిస్టర్స్ మేమంటే ఇష్టం అన్నయ్య, కానీ వాళ్ళకు అక్క ఉంది. ఆ అక్కే పెద్ద ప్రాబ్లం. అక్క అక్క మనకు ప్రాబ్లం ఏంట్రా? ఎవరా అక్క? దేవి అని, దేవి రెడీమేడ్ గార్మెంట్స్ ప్రొపరైటర్. మర్చిపోండిరా. మీ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన పిల్ల పెళ్లికి ఒప్పుకుంటుందా? ఛీ, ఊరుకో. రాయ్ మీ పని అయిపోయింది, ఇక మర్చిపోండి రా. పనిలో పని నా పని అయిపోయినట్టు.